సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ప్రధానంగా చంద్రుని యొక్క బలము, శుక్రబుధులు అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇక్కడ పెద్ద కష్టపడవలసినటువంటి పరిస్థితులు లేవు. అలా అంత తేలిగ్గా ఏదైనా ఒక పని పూర్తి అయ్యేటువంటి అవకాశము లేదు. అంటే మధ్యస్థమైనటువంటి వైఖరి మాత్రమే కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. జన్మగురుని యొక్క స్థితి కొంత బద్ధకాన్ని కలగజేస్తుంది. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. ఇక్కడ ఈ వారం చివరిలోనే శని యొక్క వక్రగతి పూర్తయిపోవడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. పనుల్లో ఆటంకాలు తగ్గుతూ ఉంటాయి, అలాగే జాప్యం తగ్గుతూ ఉంటుంది. ఎవరి యొక్క సహకారమైనా పొందాలి, మనం ఈ పలానా పని వాడు కలిస్తేనే అవుతుంది లేదా వాళ్ళు తలుచుకుంటేనే అవుతుంది అనేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు వచ్చి మీతో కలుస్తారు. కలవడం జరుగుతుంది. ఆ పని ముందుకు వెళ్ళడం అనేది జరగదు మళ్ళా, కానీ కలవడం అనేటువంటిది సరే ఎదరెదర రాబోతూ ఉన్నటువంటి మంచి విషయాలకి నాందిగా భావించి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశి వారు. చతుర్థ పంచమ స్థానాదులు ఎందు ఎప్పుడైతే శుక్రబుధుల యొక్క సంచారం ఉన్నదో అప్పుడు న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు, లేకపోతేనేమో వాహన సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ఏదైనా శుభ కార్యక్రమానికి కానీ లేకపోతే ఏదైనా దైవిక కార్యక్రమానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి వారి పైన ఎవరి డామినేషన్ ని కూడా ఒప్పుకోదు. నా జీవితం మీద నీ పెత్తనం ఏంటి అనేటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నాకంటూ సొంత పద్ధతి ఉన్నది, సొంత ధోరణి ఉన్నది, నాకు నచ్చినట్టు నేను చేసుకు వెళ్తాను కదా, మధ్యలో నీ ఇంటర్ఫీరియన్స్ ఎందుకు అనేటువంటి విధంగా వీరి యొక్క ఆలోచనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడతారు కూడా. అలాగే బరువు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాయామాలు చేయడానికి కానీ వీటికి కానీ కొంత బద్దగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి క్రిమి కీటకాదుల వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడటం అంటే వేసుకునేటువంటి చొక్కాల్లో ఏదో పురుగులు దూరుతూ ఉండడమో, లేదనేమో ఏదైనా తాగేటువంటి వాటి మీద పురుగులు కనబడుతూ ఉండడమో, ఇలా చిన్న చిన్న పురుగుల దగ్గర నుండి పాకేటువంటి పురుగుల వరకు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రిపూట కూడా ఈ మిడతలు లేకపోతే చిన్న చిన్న పురుగులు ఎక్కువ వీరిని బాధిస్తూ ఉంటాయి. ఇది ప్రత్యేకించి రాహువు కుజుల యొక్క ప్రభావంగా చెప్పవచ్చును. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది, మధ్యస్థంగా వెళుతుంది, దేనికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశి వారు దుర్గా సప్తశ్లోకి అనేటువంటి మంత్రాన్ని చక్కగా 7 శ్లోకాలతోటి పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.